వెల్కమ్ టు పిఆర్ న్యూస్. టుడే టాప్ 5 న్యూస్. డీజీపీ ర్యాంకు కలిగిన ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఆయనతో పాటు ఆయన భార్య కవితల ఓట్లను తొలగించడమే దీనికి కారణమని తెలిపారు. ఏబి వెంకటేశ్వరరావు విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్నారు. నిన్న ఉదయం ఏబి దంపతులు ఓటు వేయడానికి లయోలా కాలేజ్ ప్రాంగణంలో 59వ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అయితే ఓటర్ల జాబితా నుంచి 2 ఓట్లను తొలగించినట్టుగా ఉందని వారికి అధికారులు తెలిపారు. తెలంగాణలోని 2 గ్రామాల్లో 100% పోలింగ్ జరిగింది. ప్రజాస్వామ్య విలువను చాటి చెప్పిన తెలంగాణ పల్లెలు. జగిత్యాల జిల్లా చిన్న కొల్వాయిలో 100% పోలింగ్ జరిగింది. తెలంగాణలోని ఆ 2 గ్రామాలు ప్రజాస్వామ్య విలువలను చాటి చెప్పాయి. అక్కడి ఓటర్లు ఓటుతో తమ చైతన్యాన్ని చాటారు. లోక్సభ 4వ దశ ఎన్నికల్లో భాగంగా సోమవారం రాష్ట్రంలో పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చిన్న కొల్వాయిలో 100% పోలింగ్ నమోదైంది. ఏపీలో అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36% పోలింగ్ జరిగింది. హింసాత్మక ఘటనల మినహా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. అన్ని చోట్ల పోలింగ్ ముగింపు సమయానికి ఏసీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 78.36%గా నమోదైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కన్నుమూశారు. ఈ విషయాన్ని బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా సోమవారం రాత్రి ఎక్స్ వేదికగా తెలియజేశారు. కాగా ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో రాత్రి 9:45 ఆయన తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఈసారి లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేనని సుశీల్ కుమార్ మోదీ గత నెలలో ప్రకటించారు. రైళ్లలో దొంగతనాలకు పాల్పడి దొరికిపోయి పోలీస్ దెబ్బ రుచి చూసిన ఓ దొంగ ఆ తర్వాత రూటు మార్చాడు. ఈసారి విమానాల్లో ప్రయాణిస్తూ విలువైన బంగారు, వెండి వస్తువులను దోచుకునేవాడు. అలా 100 రోజుల్లో ఏకంగా 200 విమానాల్లో ప్రయాణించి చేతివాటాన్ని ప్రదర్శించాడు. అలా కోట్ల రూపాయల విలువైన వస్తువులను కొల్లగొట్టాడు. విమానాశ్రయాల్లో విలువైన వస్తువులను పోగొట్టుకున్న బాధితులు పోలీసులకు వరుసగా ఫిర్యాదు చేస్తుండటంతో అనుమానించిన ఎయిర్పోర్ట్ లోని సీసీటీవీలు పరిశీలించారు. అన్నింటిలోనూ ఒకే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.